భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దమ్మపేట మండలం చలమప్పగూడెం వద్ద చెరువు పొంగడంతో విద్యార్థుల కోసం వెళ్లిన ఆర్టీసీ బస్సు నిలిచిపోయింది. మల్లెపూల వాగు ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తూ పామాయిల్ తోటలను ముంచెత్తాయి. నెమలిపేట గ్రామంలో లోతట్టు ప్రాంతాల్లోని నివాసాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దమ్మపేట మండలంలో జనావాసాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అశ్వరావుపేట మండలం బోర్హెలగుట్ట గ్రామంలో నివాసాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. అశ్వరావుపేట భద్రాచలం హైవేపై భారీ వృక్షం నేల కొరగడంతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. రోడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్టును జేబీసీల సాయంతో తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు.